ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మిమ్మల్ని బాధ పెట్టిన పర్సన్ ఇప్పుడు మీరే సరైన జోడీ అని, వాళ్ళకి సూటబుల్ లైఫ్ పార్ట్నర్ మీరే అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. మళ్ళీ కాంటాక్ట్లోకి రావాలి అని అనుకుంటున్నారు. సో దీనికి సంబంధించిన రీడింగ్ అనేది ఈరోజు చూద్దాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక టారో పరంగా కానీ, వేదిక న్యూమరాలజీ పరంగా కానీ, ఆర్ఎస్ స్కానింగ్కి సంబంధించింది కానీ తెలుసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. ఇవన్నీ కూడా పెయిడ్ రీడింగ్స్ మాత్రమే. సో ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి. సో చూద్దాము. మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని చాలా బాధ పెట్టిన మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మీరే వాళ్ళకి కరెక్ట్ పర్సన్, కరెక్ట్ లైఫ్ పార్ట్నర్, కరెక్ట్ జోడీ అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మళ్ళీ కాంటాక్ట్లోకి రావాలని అనుకుంటున్నారు. చూద్దాం అసలు ఎందుకు మీరు కరెక్ట్ పర్సన్ అని అనుకుంటున్నారు, ఎందుకు కాంటాక్ట్లోకి రావాలనుకుంటున్నారు, దీనన్నిటికీ సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాం మనం. సో చూద్దాం. సో షఫలింగ్ చేసే టైంలో మీ నేము, మీ పార్ట్నర్ నేము తప్పకుండా ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకోండి. డీప్ బ్రీత్ తీసుకొని మనసులో ఒకసారి అనుకోండి. ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి. అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ ఇక్కడ నేను తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో ఈ రీడింగ్లో 60 to 70% మీ లైఫ్లో జరిగినవి ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు. సో చూద్దాము. మిమ్మల్ని బాధ పెట్టిన మీ పర్సన్ ఇప్పుడు మీరే కరెక్ట్ లైఫ్ పార్ట్నర్, కరెక్ట్ జోడీ, మీరే వాళ్ళకి సూటబుల్ లైఫ్ పార్ట్నర్ అని ఎందుకు అనుకుంటున్నారు? Nine of Pentacles, Eight of Swords, the Lovers, Page of Cups, Queen of Cups, Temperance, Four of Cups, Queen of Swords, Six of Pentacles, Ace of Pentacles, Judgment, Seven of Cups, Eight of Cups, Seven of Pentacles, Eight of Pentacles, Ten of Cups, Three of Swords, Three of Swords and Three of Swords, King of Wands, Six of Wands. So
కంపల్సరీ మీ పార్ట్నరు మిమ్మల్ని బాధపెట్టి, మిమ్మల్ని మీ లైఫ్‌లో నుంచి వద్దనుకుని వెళ్ళిపోయారు. కానీ వెళ్ళిపోయిన దానికి ఇప్పుడు రిగ్రెట్ అయితే ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీరు వాళ్ళకి ఒక కరెక్ట్ లైఫ్ పార్ట్నర్, మీరు ఒక ట్విన్ ఫ్లేమ్ రిలేషన్‌షిప్, మీ ఇద్దరూ కరెక్ట్ జోడీ అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు ప్రెజెంట్ అయితే. ఎందుకంటే మీరు చాలా ప్రేమనేది చూపించారు. చాలా కేరింగ్ అనేది చూపించారు. చాలా బాగా అర్థం చేసుకున్నారు మీ పార్ట్నర్‌ని. మేబీ మీ ఇద్దరి మధ్య మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఏమన్నా వచ్చాయి అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ఓన్లీ టైమ్ అండ్ ప్రేమ. ఈ 2 మీ పార్ట్నర్ నుంచి స్టార్టింగ్‌లో ఉన్నంత తర్వాత ఉండకపోవడం వల్ల మాత్రమే. ఈ రెండిటి వల్ల మాత్రమే మీ ఇద్దరి మధ్య మిస్‌అండర్‌స్టాండింగ్స్ వచ్చాయి కానీ మీ సైడ్ నుంచి వచ్చాయి. మీ ఎప్పుడైనా వాళ్ళతో గొడవ పడినా, ఎప్పుడన్నా అడిగినా కూడా ఈ రెండిటి గురించి మీ ఇద్దరి మధ్య డిస్కషన్ అనేది మీ సైడ్ నుంచి ఉండేది. మీ పార్ట్నరు వాళ్ళ అవసరాలకి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళు రియలైజ్ అయ్యేవాళ్ళనమాట. ఓకే. ఆ టైంలోనే వాళ్ళకి ప్రేమ అనేది గుర్తొచ్చేది. ఒకప్పుడు ప్రేమ లేదని కాదు. ప్రేమ చాలా ఉంది వాళ్ళకి కూడా. కానీ వాళ్ళేందంటే అంత తొందరగా ఎక్స్‌ప్రెస్ చేసే పర్సన్ అయితే కాదు. ఎందుకంటే ఎక్స్‌ప్రెస్ చేసి వాళ్ళకి మీ మీద మీకెంతైతే ప్రేమైతే ఉందో, వాళ్ళకి అంతకన్నా ఎక్కువ ప్రేమనేది ఉంది వాళ్ళ సైడ్ నుంచి. కానీ వాళ్ళేం ఆలోచిస్తారంటే, ఎప్పుడు కూడా మీరెంతైతే ప్రేమ చూపిస్తున్నారో వాళ్ళకి అంతే ప్రేమ ఉంది. కానీ వాళ్ళెప్పుడు కూడా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తా ఉంటారనమాట. వాళ్ళంతట వాళ్ళే ఏదైనా ప్రాబ్లమ్ వస్తదేమో అన్నట్టుగానే వాళ్ళంతట వాళ్ళే మీకు దూరంగా ఉన్నారు. ఎందుకంటే మిమ్మల్ని బాధపెట్టి హర్ట్ చేసి వెళ్ళిపోవడానికి కూడా రీజన్ ఏందంటే, ఫ్యామిలీ పరంగా అండ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏదైనా ఫర్దర్‌గా ఏదైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోవాల్సొస్తదేమో. ఎందుకు ముందే మనం సేఫ్‌గా ఉన్నాము. ప్రాబ్లమ్ వచ్చేదాకా ఎందుకు చూసుకోవాలి? ఇంకా ఎందుకు డెప్త్‌కి వెళ్ళిపోవాలి? ఈ రిలేషన్‌లో నుంచి బయటకు వస్తేనే కొంచెం హ్యాపీగా ఉండొచ్చు. ఫ్యూచర్ గురించి ఆలోచించుకొని ముందే భయపడిపోయి, పైకి చెప్పడానికి ఎలా చెప్తారంటే, నాకేం భయం లేదు. నేను ఎలా అయినా మాట్లాడతాను. నేను ఏదైనా హ్యాండిల్ చేయగలను అని అనుకుంటారు. చెప్తారు కూడా. కానీ చేసేటప్పటికొచ్చేసరికి ఓన్లీ ఆహ్, ఏమంటారు ఓన్లీ ప్లానింగ్ మాత్రమే తప్ప ఓన్లీ ఎగ్జిక్యూషన్ అనేది ఉండదు వీళ్ళకి. వీళ్ళు చెప్పేది ఒకటి ఉంటది, చేసేది ఒకటి ఉంటది. చెప్పేటప్పుడు పైకి ఎట్లా కనిపిస్తారంటే ఒక పులిలాగా కనిపిస్తారు. కానీ లోపల పిల్లి అనమాట. వాళ్ళ మెంటాలిటీ కానీ, వాళ్ళ మాటలు పైకి చాలా గంభీరంగాను, పర్సనాలిటీ కూడా గంభీరంగా ఉన్నా కూడా స్ట్రాంగ్‌గా అనిపించినా కూడా లోపల మాత్రం చాలా భయపడుతూ ఉంటారనమాట. ఏమన్నా ప్రాబ్లమ్ వస్తే ఎలా ఫేస్ చేయాలి అన్నట్టుగాని. అందుకని ఎక్కువగా వాళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చేదానికి కూడా ఏందంటే తిండి, నిద్ర, టైం, అవసరాలు. సెల్ఫిష్‌గా ఉంటారనమాట. టయానికి తిన్నామా, టయానికి పడుకున్నామా, తెల్లారిందా. ఈ మూడిటినే ఫాలో అవుతారు. ఎందుకంటే వాళ్ళకి రిస్క్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండదు. ఏదైనా ప్రాబ్లమ్ వస్తే తట్టుకోలేరు. ఇలాంటివన్నీ ఫేస్ చేస్తారు కాబట్టే టయానికి నిద్రపోయామా, టయానికి తిన్నామా, ఏమన్నా ఆహ్, ఈ ఎమోషన్స్, ఈ ప్రేమ వీటన్నిటి వల్ల ఫర్దర్‌గా ఆ పెయిన్ అనేది హార్ట్ దాకా తీసుకెళ్ళడానికి వీళ్ళు ఇంట్రెస్ట్ చూపించరన్నమాట. సో, వన్స్ ఆ హార్ట్ వరకొచ్చిన పెయిన్‌ని వాళ్ళు బ్రెయిన్ దాకా వరకే ఉంచుతారు. బ్రెయిన్‌లోనే పెట్టేస్తారనమాట. సో, బ్రెయిన్‌లో ఉన్నదేంటంటే ఓకే. ఇది పెయిన్ అనిపిస్తుంది కాబట్టి దీన్ని తీసేసేయాలి. పక్కకు పడేసేయాలి. సో, దీన్ని పక్కన పడేయాలంటే మనం బిజీగా ఉండాలి. మనం బిజీగా ఉంటే ఈ ఆలోచనలేమి రావు. సో, మైండ్‌కి దాన్ని మైండ్ నుంచే తీసేయాలని చెప్పి బ్రెయిన్‌కి ఎక్కువగా గూడా ఆలోచనలనేవి ఇస్తూ ఉంటారనమాట. మీరేంటంటే ప్రతీదీ మైండ్‌కి నుంచి కాదు, హార్ట్ నుంచి తీసుకుంటారు కాబట్టి ప్రతీదీ హార్ట్‌లో నుంచి ఆలోచిస్తారు. బ్రెయిన్ ఏముంది, ఆ టైంలో మనం వేరే ఏదైనా పనులు చేస్తుంటే ఆ బ్రెయిన్‌లో ఆ థాట్స్ అనేవి రావు. కానీ మనసు ఏముంటది, మనసులో పెట్టుకుంటే మనసు ఎప్పుడూ కూడా లోపలే ఉంటది కాబట్టి, ఆ ఆలోచనలు కానీ, ఆ ప్రేమ కానీ, ఆ ఎమోషన్స్‌ని కానీ ఎప్పుడూ కూడా అలానే ఉండిపోతాయి. దానివల్ల ఏందంటే వాళ్ళ ఆలోచనలోంచి మీరు బయటకి రాలేరు. మీ పర్సన్ మైండ్ యూజ్ చేసే పర్సన్, మీరు హార్ట్ యూజ్ చేసే పర్సన్.
సో దానివల్లే వాళ్ళు ఏంటంటే ఫ్యూచర్ని ఆలోచించుకుని వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కానీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ వీటన్నిటిని ఆమ్, ఆలోచించుకుని మాత్రమే ఎందుకు ఈ రిలేషన్లో ఉండడం వల్ల ఫర్దర్గా ఫ్యూచర్లో ప్రాబ్లం అవ్వచ్చు, ఎందుకు ఉండడము అన్న ఫీలింగ్లోనే మీ పార్ట్నర్ కావాలని మిమ్మల్ని దూరంగా పెట్టడం అయితే జరిగింది. మీరు మీ ఇద్దరిది కూడా రిలేషన్ అనేది అంటే మీ ఇద్దరి ఒక రిలేషన్ అనేది ఒకళ్ళనొకళ్ళు కోరుకుని మరి మాత్రమే ఈ రిలేషన్లోకి వచ్చారు. మీరు ఎంతైతే ప్రేమ ఉందో మీ పార్ట్నర్ కూడా అంతే ప్రేమతోనే వచ్చారు. కానీ మీరు హార్ట్తో యూజ్ చేస్తే వాళ్ళు బ్రెయిన్తో యూజ్ చేశారు కాబట్టి వాళ్ళ అవసరాన్ని ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచించుకుని ఎందుకు అక్కడ దాకా తెచ్చుకొని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకోవడం, ఎందుకు నా లైఫ్ని ఎందుకు టచ్ చేసుకోవడము, నా లైఫ్లో ఎందుకు సమస్యలు తెచ్చుకోవడం, నా లైఫ్లో ఒకళ్ళ నుంచి మాట ఎందుకు పడాలి అన్న విధంగా ఆలోచించుకొని వీళ్ళు సేఫ్ సేఫ్ గేమ్ ఆడారు అనమాట. సేఫ్గా మీ దగ్గర నుంచి ఆ, కావాలని వెళ్ళిపోయారు. నిద్ర మధ్య జరిగే ఇష్యూ జరిగినాయి లేవు, ప్రాబ్లం ఇవన్నీ ఆలోచించుకునే బదులు మీ లైఫ్లోకి వచ్చేటప్పుడు ఆలోచించుకుంటే అట్లీస్ట్ మీరైనా హ్యాపీగా ఉండేవాళ్ళు కదా. మీ లైఫ్లో ఇప్పుడు వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. మీ లైఫ్లోకి వచ్చి మీ లైఫ్ని డిస్టర్బ్ చేసి వెళ్ళిపోయినాక, బాధ పెట్టి వెళ్ళిపోయినాక నాశనమైంది ఎవరిది? టైం అండ్ మనీ అండ్ ఎమోషన్స్ అన్నీ కూడా ఎవరు బలైపోయారు? మీరే కదా బలైపోయింది. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మళ్ళీ రియలైజ్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళకి మీ ఆలోచనలు బయటకు రాలేకపోతారు. వాళ్ళ మనసు ఏం చెప్తుందంటే వీళ్ళు నిన్ను ఇంత ఇష్టపడుతున్న వాళ్ళని నువ్వు ఎందుకు దూరం చేసుకుంటున్నావు అని చెప్తూనే ఉంది. కానీ వీళ్ళు ఏంటంటే బ్రెయిన్తో ఆలోచిస్తారు కదా. ఆ బ్రెయిన్ అనేది ఏం చెప్తుందంటే అంటే చాలామంది ఫిజికల్ రిలేషన్లో కూడా ఉన్నారు. సో అవన్నీ ఆలోచనలు కూడా మళ్ళీ వీళ్ళకి గుర్తొస్తున్నాయి. ఇది గడిపిన టైం, గడిపిన సిచ్యువేషన్స్ కానివ్వండి, మీరు వాళ్ళు ఏమైనా ఒక మాట అన్నా కూడా మీరు కొంచెం అర్థం చేసుకుంటారు. వాళ్ళు బాధపడితే చూడలేరు. వాళ్ళు ఏమైనా కోపంగా అన్నా కూడా అప్పుడు కొంచెం కోపంగా ఉన్న తర్వాత మళ్ళీ వాళ్ళు ప్రేమగా మీతో ఒక మాట అంటే కూల్ అయిపోయే పర్సన్ మీరు. సో మీ వీక్నెస్ వాళ్ళకి తెలుసు అనమాట. దానికే వాళ్ళు అంత డేర్గా వాళ్ళు వెళ్ళిపోగలిగారు. ఎందుకంటే మళ్ళీ అంతే డేర్గా రావచ్చన్న ఉద్దేశంతో. సో కంపల్సరీ వాళ్ళు రియలైజ్ అయితే అవుతారు తప్పకుండా. ఎందుకంటే మీకు చేసిన ఆమ్, మోసం కానివ్వండి, మోసం అని చెప్పను కానీ వాళ్ళు సేఫ్గా వెళ్ళారనమాట. సేఫ్ గేమ్ ప్లే చేసి మాత్రం వాళ్ళు బయటకు వెళ్ళారు ఈ రిలేషన్లో నుంచి. సో మళ్ళీ ఈ రిలేషన్లో ఏంటంటే ఎలా అయితే మీ లైఫ్లోకి వచ్చారో ఎమోషన్స్ అండ్ మీ కేరింగ్ వీటన్నిటిని ఎలా ఆస్వాదించి వెళ్ళారో మళ్ళీ తర్వాత సేఫ్గా బయటకు వెళ్ళిపోయారు. అలానే మీ లైఫ్లోకి మళ్ళీ వస్తారు. ఎప్పుడు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఎట్లా అవుతాయి అంటే వాళ్ళు ఎంత ఆలోచించొద్దన్నా కూడా వాళ్ళ లైఫ్లో అవే థాట్స్, అవే ఆలోచనలు అనేవి వాళ్ళని వెంటాడుతూనే ఉంటాయి అన్నమాట. సో మీ పార్ట్నర్ కూడా తప్పకుండా రియలైజ్ అవుతారు. మీ విషయంలో తప్పు చేశాను అని రియలైజ్ అయ్యి మీ ప్రేమ ఏదైతే ఉందో మీరు ఏదైతే వాళ్ళకి అన్ని రకాలుగా సపోర్టింగ్గా కేరింగ్గా ఎలా అయితే ఉన్నారో అలా మళ్ళీ వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు. కానీ ఒకటి ఆలోచిస్తున్నారని అనమాట. వీళ్ళకి అనిపిస్తుంది నేను వస్తే మళ్ళీ హ్యాపీగా ఫీల్ అవుతారు, మంచిగా మేమిద్దరం మళ్ళీ కలిసి ఉండొచ్చు అన్ని రకాలుగా అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఒక సైడ్. ఇంకొక సైడ్ ఏంటంటే నన్ను బ్లేమ్ చేస్తారేమో, నేను వదిలేసి వెళ్ళిపోయినందుకు ఇప్పుడు మళ్ళీ వస్తే నన్ను తిట్టడం కానీ నన్ను బ్లేమింగ్ చేయడం కానీ నన్ను మోసం చేసిన వాడిగా ముద్ర వేస్తారేమో, తిడతారేమో అన్న ఫీలింగ్లో కూడా ఉన్నారనమాట. దాని గురించి 1 మినిట్ ఆలోచించుకుంటున్నారు. కానీ వీళ్ళు చాలా రకాలుగా ట్రై చేస్తున్నారు. ఉన్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానివ్వండి అన్నీ కూడా కొంచెం క్లియర్ చేసుకొని వీళ్ళంతటా వీళ్ళే మీ లైఫ్లోకి వచ్చేసి ఒకేసారి ప్రేమ చూపించేయాలని కాదు వాళ్ళకి. మళ్ళీ మీతో కాంటాక్ట్లోకి వచ్చి మీకు సంబంధించిన అన్నీ కూడా మళ్ళీ మీ ఇద్దరి మధ్య బాండింగ్ అనేది, ఎందుకంటే మీరు వాళ్ళకు ఒక కరెక్ట్ లైఫ్ పార్ట్నర్ అని చెప్పి వాళ్ళకి అర్థమైంది. ఎందుకంటే మీరు అర్థం చేసుకున్నట్టుగా వాళ్ళు ఎవ్వరు అర్థం చేసుకోలేదు. ఎందుకంటే మీరు వాళ్ళు అబద్ధం చెప్పినా కూడా మీకు తెలిసిపోద్ది అనమాట. ఎప్పుడన్నా చిన్న చిన్న అబద్ధాలు ఉంటాయి కదా, అవి ఏమైనా చెప్పినా కూడా వీళ్ళు ప్రతిదీ కూడా మీరు చాలా కేరింగ్గా చూసుకునే వాళ్ళు వాళ్ళని.
చాలా ప్రేమగా కూడా చూసుకునేవాళ్ళు. ఎప్పుడూ కూడా వాళ్ళని ఒక చిన్న పిల్లోడిని చూసుకున్నట్టుగా జాగ్రత్తలు చెప్తా ఉండేవాళ్ళు. కానీ వాళ్ళంత సీరియస్‌గా ఏది తీసుకోలేదు. కానీ మీరు చెప్పిన ఏవి కూడా మంచి చెప్పినా కూడా వాళ్ళేందంటే లైట్ తీసుకున్నట్టుగానే తీసుకున్నారు మీ విషయంలో. సో, మీతో ఉంటే వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటది. వాళ్ళకి మీతో ఉండాలన్న ఉద్దేశం ఉంది. మీతో లైఫ్ హ్యాపీగా గడపాలని ఉంది. కానీ కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ ఏందంటే మేబీ ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్ అవుతుందేమో. మేబీ మీరు కానీ, మీ పార్ట్నర్ కానివ్వండి ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ అయ్యుండొచ్చు. సో, దాని గురించి కూడా ఆలోచించుకొని వాళ్ళు కొంచెము ఈ రిలేషన్‌లో నుంచి దూరంగా వెళ్ళడం అయితే జరిగింది. కానీ ఎన్ని రోజులని చెప్పి హ్మ్. దూరంగా ఉండగలరు. రియల్‌గా లవ్ అనేది ఉంటే ఈరోజు కాకపోయినా రేపైనా కూడా మళ్ళీ వాళ్ళకి సంబంధించిన మెమరీస్ అనేవి వాళ్ళని మీ దగ్గరికి తప్పకుండా తీసుకొస్తాయి. ప్రెజెంట్ అయితే మిమ్మల్ని బాధపెట్టి వెళ్ళిపోయినా తప్పకుండా మళ్ళీ మీ లైఫ్‌లోకొచ్చి మిమ్మల్ని మీతో మాట్లాడాలి. మీకేమైనా ప్రాబ్లమ్ ఏమన్నా ఉందా? మీ విషయాలు తెలుసుకోవాలి. మీరెలా ఉన్నారో తెలుసుకోవాలి. బాధ పెట్టినందుకు సారీ చెప్పాలి. ఇంకెప్పుడు అలా చేయనని చెప్పాలి. ఉన్నన్ని రోజులు జీవితాంతం మీతో ఉండాలి అని చెప్పాలి అని అనుకుంటున్నారు. ఎవరైతే మ్యారీడ్ పర్సన్స్ ఉన్నారో. అన్‌మ్యారీడ్ పర్సన్ ఏందంటే మీకు కమిట్మెంట్ ఇచ్చి మీతో లైఫ్ లాంగ్ మ్యారేజ్ చేసుకొని మ్యారేజ్ కమిట్మెంట్ ఇచ్చి లైఫ్ లాంగ్ మీతో హ్యాపీగా ఉండాలి అన్న ఫీలింగ్ అనేది వాళ్ళకుందనమాట. మీతో లైఫ్ లాంగ్ ఇలానే ఉంటూ మీ ఇద్దరు బాండింగ్ అనేది ఎప్పుడు కూడా ఉండాలి. మ్యారేజ్ చేసుకుంటే మీ ఇద్దరు ఎప్పటికీ లైఫ్‌లో విడిపోరు. ఎందుకంటే మీరు వాళ్ళంత అంటే దూరంగా ఉన్నప్పుడే మీరు ఇంత అర్థం చేసుకుంటున్నారే, వీళ్ళు అంత ప్రేమగా చూపిస్తున్నారే, దగ్గరుంటే నా పక్కనే ఉంటే ఇంకెంత బాగా చూసుకుంటారో, నాతో ఉంటే ఇంకెంత బాగా ఉంటారో అన్న ఫీలింగ్ ఉందనమాట. సో, మీరు చూపించిన కేరింగ్, ప్రేమ అనేది ప్రెజెంట్ వాళ్ళకి పదే పదే గుర్తుకు రావడము, వాళ్ళ ఆలోచనలో నుంచి వెళ్ళకపోవడము, మీరు బాగా గుర్తుకు రావడం వాళ్ళ లైఫ్‌లో, వీటన్నిటి వల్ల వాళ్ళు మిమ్మల్ని బాధపెట్టి వెళ్ళిపోయినందుకు మిమ్మల్ని ఆహ్, ఆల్రెడీ మీరు ఎమోషన్ పర్సన్ అని మీ పార్ట్నర్‌కి తెలుసు. ఏదన్నా ఒక చిన్న మాట అంటేనే వాళ్ళు తట్టుకోలేరని కూడా మీరు తట్టుకోలేరని కూడా వాళ్ళకి తెలుసు. అయినా కూడా మిమ్మల్ని దూరంగా పెట్టి, బాధ పెట్టేసి మేబీ కొంతమంది చాలా సెన్సిటివ్ పర్సను సూసైడ్ చేసుకోవడం కానివ్వండి, కొంతమంది వాళ్ళని వాళ్ళంతట వాళ్ళని వాళ్ళు హర్ట్ చేసుకోవడం కానీ, ఇలాంటివన్నీ కూడా జరిగినవి. అవి వాళ్ళకి తెలుసు కూడా. అవి కూడా తెలిసినా కూడా అప్పుడేదో వాళ్ళేందంటే మైండ్‌తో ఆలోచించి ఏందంటే, లేదులే రిస్క్ తీసుకోవడం అవసరం కొన్ని రోజులు బాధపడతారు. తర్వాతైనా వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు మూవ్ ఆన్ అయిపోతారులే అన్న ఫీలింగ్‌లో వాళ్ళున్నారు. కానీ వాళ్ళు తెలుసుకున్నారు మీ గురించి. మీరు మూవ్ ఆన్ అయ్యారా? లేదా? వాళ్ళ గురించి బాధపడుతున్నారా? లేదా? అనేది. సో, వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అయ్యి, సో, ఇలాంటి వాళ్ళని ఇంత జెన్యూన్‌గా నా కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళని నేను బాధ పెట్టడం తప్పని చెప్పి తెలుసుకుని, చాలా రకాలుగా మీరు బాధపడుతున్నారు. అన్ని రకాలుగా కూడా మీ లైఫ్‌లో కూడా స్ట్రక్ అయిపోయారు. ఇలాంటి సిట్యుయేషన్ వచ్చింది అంటే నా వల్లనే వీళ్ళకి ఇలాంటి సిట్యుయేషన్ వచ్చింది అని రియలైజ్ అయ్యారు. సో, అందుకే మళ్ళీ మీ లైఫ్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నారు. జరిగిపోయిన దాంట్లో వాళ్ళ తప్పనేది ఉంది అని వాళ్ళు రియలైజ్ అయ్యారు. రిగ్రెట్ ఫీల్ అయ్యారు. వాళ్ళ పశ్చాత్తాపం అనేది పశ్చాత్తాపపడుతున్నారు ప్రెజెంట్ అయితే. మిమ్మల్ని బాధ పెట్టినందుకు, మిమ్మల్ని మాటలు అన్నందుకు చాలా ఫీల్ అవుతున్నారు. తొందరలోనే మళ్ళీ మీ లైఫ్‌లోకి వచ్చి వాళ్ళు చేసిన తప్పుని మళ్ళీ సరిదిద్దుకోవాలని కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎలా అయితే వాళ్ళ లైఫ్ పార్ట్నర్ ఉండాలనుకున్నారో, ఆ క్వాలిటీస్ అన్నీ కూడా మీలో ఉన్నాయి. మీరే కరెక్ట్ జోడీ అని కూడా వాళ్ళు అనుకుంటున్నారనమాట. ఒక మాట అన్నా పడినా, ఒక మాట వాళ్ళన్నా కూడా ఎప్పుడూ కూడా వాళ్ళని ఒక మంచి పర్సన్‌గా మీరు చూసారు. వాళ్ళకెప్పుడూ సపోర్టివ్‌గా ఉన్నారు. అది వాళ్ళు నమ్ముతున్నారు ఇప్పుడు ప్రెజెంట్. చూద్దాం. ఇమాజినేషన్. సో, మీ పార్ట్నర్ ఇప్పుడు డ్రీమింగ్‌లో ఉన్నారనమాట. మీ ఇద్దరి మధ్య జరిగిన సిట్యుయేషన్స్ కానివ్వండి, మీ ఇద్దరి మధ్య పాస్ట్‌లో జరిగినవి కానివ్వండి. ఐ యామ్ డ్రీమింగ్ అబౌట్ యూ రైట్ నౌ ఫీలింగ్ సో క్లోజ్. ది క్యాచర్. సోల్ కనెక్షన్.
హార్ట్ బీట్, లాయాలిటీ, రిగ్రెట్, పేషెన్స్, పొసెసివ్నెస్, విష్, క్రష్, అపాలజీ, లవ్, కాషన్, టాక్సిటీ, క్రాస్ రోడ్, ఫ్రాగ్రైల్, విట్నెస్, కమ్యూనికేషన్. సో మీ పార్ట్నర్కి మీకు మధ్య ఈ రిలేషన్ ఎలా ఉందో మ్యాక్సిమం మెంబర్స్ ఒక 60 to 70% మెంబర్స్కి సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, ఆన్లైన్లో కానివ్వండి, ఇలా కమ్యూనికేట్ అయిన పర్సన్సే, లేదా ఏదో అన్ఎక్స్పెక్టెడ్ జర్నీలో పరిచయం అవ్వడం కానివ్వండి. అండ్ మీ ఇద్దరి మధ్య ఎక్కువ మెంబర్స్కి కమ్యూనికేషన్ అనేది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉందన్నమాట. దానివల్ల ఎక్కువగా కాల్స్లో మాట్లాడుకోవడము, మెసేజెస్లో మాట్లాడుకోవడం, సోషల్ మీడియాలోనే కాన్వర్జేషన్ ఉండడము, ఎక్కువగా వీడియో కాల్స్ ఇవే ఉండేవన్నమాట. డైరెక్ట్గా కలిసే కొంతమందిలో అయితే ఆల్రెడీ అసలు 1 or 2 times కూడా కలిసిన పర్సన్స్ లేరు. కమ్యూనికేషన్ కానీ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఉంది అండ్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కూడా ఉంది. సో అయినా కూడా కమ్యూనికేషన్ అంతా కూడా మొబైల్స్ ద్వారానే ఉందన్నమాట, నెట్వర్క్ ద్వారానే ఉంది. అండ్ మీ ఇద్దరి మధ్య ఏదైతే రిలేషన్ ఉందో, మీ ఇద్దరి మధ్య రిలేషన్ కూడా చాలా షార్ట్ టర్మ్గా ఫ్రెండ్షిప్ నుంచి లవర్స్ ఇట్లా రిలేషన్ ఏర్పడింది కాదు. డైరెక్ట్ మీరు వాళ్ళని ఇష్టపడటం, వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడటం, మోర్ దెన్ 1 week అలా ఉండడము, ఒక 10 days 15 days మాత్రమే ఏర్పడిన వాళ్ళకు ఉందన్నమాట పరిచయం అయిన దగ్గర నుంచి. ఎక్కువగా ఒకరినొకరు ఆలోచించుకుని అర్థం చేసుకునేంత కూడా లేదు. అదేంటంటే ఒక సోల్ కనెక్షన్ అనమాట మీ ఇద్దరిది. మీరు ఫీల్ అవుతున్న సోల్ కనెక్షన్. అందుకే ఏంటంటే మీరు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కానివ్వండి, వాళ్ళు మీతో మాట్లాడుతున్నప్పుడు కానివ్వండి, స్టార్టింగ్లో ఏంటంటే ఎక్కువ మీ ఇద్దరు ఒకరి గురించి తెలుసుకోక ముందే మీ ఇద్దరు కనెక్ట్ అయిపోయారంటే రీజన్ ఏంటంటే మీ ఇద్దరు ఒక సోల్ కనెక్షను. ఈ సోల్ కనెక్షన్ ఏంటంటే మీకు అనిపిస్తూ ఉంది వాళ్ళు ఏదో నా లైఫ్లో ఒక స్పెషల్ పర్సన్, అందుకే వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో కలవాలి, ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ వస్తూ ఉన్నాయి అనమాట. దానివల్ల ఏంటంటే వాళ్ళు తొందరగా చెప్పడం మీకు అండ్ మీరు అంతే తొందరగా యాక్సెప్ట్ చేసేయడము చాలా క్విక్గా అయిపోయిందనమాట ఆ రిలేషన్ అనేది. ఎక్స్పెక్ట్ చేయలేదు మీ పార్ట్నర్ కూడా, మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయకుండానే రిలేషన్లోకి రావడం, ఎక్స్పెక్ట్ చేయకుండానే బ్రేకప్ అవడం కూడా అయిపోయిందనమాట. ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నరు. నేను చేసిన దానికి నేను దూరంగా ఉండడం కానీ, నా వర్డ్స్ కానివ్వండి, నా యాక్షన్స్కి కానీ నేను దూరంగా ఉండడం కానివ్వండి. ఎందుకంటే మీరు మీరంటే వాళ్ళకి చాలా ఇష్టం ఉంది, ప్రేమ ఉంది. మీరు కూడా వాళ్ళంటే చాలా ఇష్టం ఉంది. సో తప్పకుండా ఆ ప్రేమని కానీ ఆ ఆ ఫీలింగ్స్ని కానివ్వండి, ఆ లవ్ని కానీ అర్థం చేసుకోకుండా నేను వెళ్ళిపోయానే అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉందన్నమాట. యు ఆర్ మై ఆక్సిజన్, ఇంపాసిబుల్ టు స్టే అలైవ్ వితౌట్ యూ. మీరు చాలాసార్లు వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేశారు కూడా వాళ్ళంటే చాలా ఇష్టం అని చెప్పి, అండ్ వాళ్ళు లేకపోతే ఉండలేనట్టుగా ఇలాంటి మాటలన్నీ అనడం కానీ, చెప్పడం కానీ జరిగింది. అది మెసేజెస్లో కానివ్వండి, కాల్స్లో కానివ్వండి, దూరం పెట్టొద్దని బతిలాడటము, దూరం చేయొద్దని, ఏదైనా ఉంటే చెప్పమని చెప్పడం, ఇవన్నీ జరిగినప్పుడు వాళ్ళు కొంచెం కావాలనే వెళ్ళిపోవడం అయితే జరిగిందనమాట. డిపాచర్, ఐ ఆమ్ లీవింగ్ ఫ్రమ్ యూ లైఫ్ ఫర్ మెనీ రీజన్స్.
మెనీ రీజన్స్ అంటే మీ సైడ్ నుంచి ఉన్న రీజన్స్‌తో కదా! వాళ్ళ సైడ్ నుంచి ఉన్న ఫ్యామిలీ రీజన్స్ కానివ్వండి, రెస్పాన్సిబిలిటీ కానీ ఈ రీజన్స్‌తోనే వాళ్ళు దూరం పెట్టారు తప్ప, చెప్పడం ఏందంటే మీలాంటి వాళ్ళతో ఉండలేమన్నట్టుగా వాళ్ళు చెప్పినా, జరిగిందైతే అదే అనమాట. గివ్ మీ వన్ లాస్ట్ ఛాన్స్ ఐ వాంట్ టు సార్ట్ ఔట్ ఇట్. మళ్ళీ మీ లైఫ్‌లోకి మళ్ళీ తిరిగి రావాలి. తిరిగి వచ్చి మళ్ళీ మీకొక ఛాన్స్ నాకు ఇవ్వమని అడగాలన్న ఉద్దేశం అయితే ఉంది. లైఫ్ లాంగ్ మిమ్మల్ని చాలా ప్రేమగా చూసుకోవాలి. గతంలో జరిగినట్టుగా మళ్ళీ రిపీట్ చేసుకోకూడదు అని వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే మీకు చాలా పేషెన్సీ ఉంది వాళ్ళ విషయంలో. మేబీ మీ లైఫ్‌లో అంత పేషెన్సీ వెయిట్ చేసేంత పేషెన్సీ అండ్ ఎదుటి వాళ్ళ తప్పుల్ని యాక్సెప్ట్ చేసేంత పేషెన్స్ మీకు లేకపోవచ్చు. కానీ మీ పార్ట్నర్ విషయంలో మీకు అంత పేషెన్సే ఉంది. ఎందుకంటే మీదొక సోల్ కనెక్షన్ మీరు స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తున్నారు. వాళ్ళ ఆలోచనలు కానివ్వండి, వాళ్ళ ప్రేమ కానివ్వండి, మేబీ వాళ్ళు చూపించింది చాలా కొంచెం ప్రేమే ఉండదు. మేబీ మీరు చూపించిన దాంతో పోలిస్తే ఒక 10% ఉండొచ్చు. కానీ అది మీకు చాలా గొప్పగా ఫీల్ అవుతున్నారనమాట. సో, దానివల్ల వాళ్ళ కోసం ఎన్ని సంవత్సరాలైనా వెయిట్ చేయొచ్చు అన్న ఫీలింగ్ మీకుంది కాబట్టి, విషయం వాళ్ళకి తెలుసు మీ పార్ట్నర్‌కి కూడా. లాయాలిటీ డోంట్ ట్రై టు బీ పర్ఫెక్ట్. జస్ట్ బీ ట్రూ. మీ పార్ట్నర్ ఏందంటే ఎప్పుడూ కూడా మీ దగ్గర కొంచెం వాళ్ళు ఎక్కువ, గొప్ప అన్న ఫీలింగు వాళ్ళకుంటదనమాట. కొంచెం గ్రేట్, నేనే గ్రేట్ అన్న ఫీలింగ్ మీరు కొంచెం తక్కువ. మేబీ మీరు మ్యారీడ్ పర్సన్ అవ్వచ్చు, మీ పార్ట్నర్ అన్‌మ్యారీడ్ పర్సన్ అవ్వచ్చు, లేతే మీ పార్ట్నర్ కొంచెం చూడడానికి మంచిగా ఉండొచ్చు, మీరు బాగుండొచ్చు. ఇలాంటివి ఏవో కొంచెం వాళ్ళేందంటే వాళ్ళకి వాళ్ళు గ్రేట్ అన్న ఫీలింగ్‌లో ఉంటారనమాట. గ్రేట్ అంటే గ్రేట్‌నెస్ అనేది మనం చేసే బిహేవియర్‌లో కానివ్వండి, మనం ఎదుటి వాళ్ళకి చూపించే కేరింగ్ అండ్ లవ్‌లో చూపించాలి తప్ప, ఆ గ్రేట్ అనేది ఏజ్ వైజో లేకపోతే పర్సనాలిటీ వైజ్ ఇలా చూపించుకోకూడదు ఇప్పుడు కూడా. టాక్సిక్ టాక్సిటీ అండ్ క్విట్ ప్లేయింగ్ గేమ్స్ విత్ మీ అండ్ మీ పార్ట్నరు టాక్సిక్ రిలేషన్ వల్ల మీ లైఫ్లో వచ్చారు, మైండ్ గేమ్ ఆడి వెళ్ళిపోయారు అన్న ఫీలింగ్ మీకు ఉంది. కానీ టాక్సిక్ రిలేషన్షిప్ అని వాళ్ళు స్టార్టింగ్లో అనుకున్నారు. కానీ ఇప్పుడైతే సోల్మేట్ కనెక్షన్ కాబట్టి వాళ్ళ లైఫ్లో జరిగిన వాటికి వాళ్ళ తప్పులు తెలుసుకుని మీ లైఫ్లోకి వచ్చారు. స్టార్టింగ్లో అలానే ఫీల్ అయ్యారు వాళ్ళు. టైం పాస్ చేద్దాము, ఉన్నన్ని రోజులు ఆడదాము, మాట్లాడదాం అన్న ఫీలింగ్‌లో వాళ్ళు ఉన్నారు. తర్వాత తర్వాత ఏమైందంటే, ఇప్పుడు ఏదైతే నెగెటివ్‌గా జరుగుతా ఉందో మీ ఎనర్జీస్ వాళ్ళకి అందకుండా ఉంటే అప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యారనమాట. మీకు సంబంధించినవి అనవసరంగా నేను ఈ రిలేషన్‌లో నుంచి దూరంగా పెట్టాను, బాధ పెట్టాను. సో, నా లైఫ్ కూడా వీళ్ళు ఉన్నన్ని రోజులు బాగుండి వీళ్ళు లేకపోవడం వల్ల నా లైఫ్ కూడా మేబీ నేను చేసిన తప్పుల వల్లే నా లైఫు ఈరోజు ఇలా ఉందేమో, వీళ్ళకి చూపించిన బాధ వల్లనే నా లైఫ్ ఇలా అయ్యిందేమో అన్న ఫీలింగ్ అనేది కూడా వాళ్ళకుందనమాట. సో, దానివల్ల వీళ్ళేందంటే మళ్ళీ మీ లైఫ్‌లోకొచ్చి కమిట్మెంట్ ఇచ్చి లైఫ్ లాంగ్ మీతోనే ఉండాలన్న ఉద్దేశం వాళ్ళకుంది. కమిట్మెంట్ ఇవ్వాలని కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి కూడా మీ మీద అంతే ప్రేమ ఉంది. ఐ వాంట్ టు సే ఐ లవ్ యూ. సో, మీ పార్ట్నర్ కూడా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. ప్రేమ అనేది అలానే ఉంది కానీ దాన్ని వీళ్ళేందంటే వాళ్ళంతట వాళ్ళే కంప్రెస్ చేసుకున్నారనమాట. వాళ్ళంతట వాళ్ళే అణిచేసుకున్నారు. ఫ్యూచర్ గురించి ఆలోచించి మాత్రమే. ఇమాజినేషన్ ప్రెజెంట్ ఏందంటే మీ పార్ట్నర్ కూడా మీ గురించి డ్రీమింగ్‌లో ఉన్నారు. పాస్ట్‌లో జరిగిన మీ ఇద్దరి మధ్య రొమాంటిక్ సిట్యుయేషన్స్ కానివ్వండి, మీ ఇద్దరు కలిసి ట్రావెలింగ్ చేసినవి కానివ్వండి, మీ ఇద్దరు కలిసి ఉన్నవి కానివ్వండి, మాట్లాడుకునేవి కానివ్వండి, లేకుంటే వీడియో కాల్స్‌లో మాట్లాడుకున్నవి కానీ, ఇవన్నీ ఇమాజిన్ చేసుకుంటున్నారు. ప్రెజెంట్ మళ్ళీ మీతో కలవాలి, కలిసి ఇలా ఉండాలి, అలా ఉండాలి, మంచిగా మీతో బయటకి తీసుకువెళ్ళాలి, లాంగ్ డ్రైవ్‌కి వెళ్ళాలి, ఇలా ఇమాజిన్ చేసుకుంటున్నారు మీ గురించి రొమాంటిక్. క్రష్. యు ఆర్ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. ప్రెజెంట్ ఏంటంటే మీరు కూడా మీరు ఎంతైతే మీ పార్ట్నర్ తప్ప వేరే ప్రపంచం లేదో, మీ పార్ట్నర్‌కి కూడా మీ ఆలోచనలు అలానే వెళ్తున్నాయి అన్నమాట. మీ ఎనర్జీస్ అన్నీ కూడా ఆహ్, మీ పార్ట్నర్‌కి వెళ్ళడం వల్ల ఏంటంటే ప్రెజెంట్ మీ ఆలోచనలు ఎవరైనా చూసినా, ఎవరితోనా మాట్లాడుతున్నా పదే పదే మీరే గుర్తొస్తున్నారనమాట. మీ థాట్స్‌లో నుంచి వాళ్ళు బయటకు రాలేకపోతున్నారు. విష్ మై డే స్టార్ట్స్ విత్ యువర్ స్మైల్. బీ మైన్ ఓన్లీ. సో, మీరు
ప్రెజెంట్ వాళ్ళు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఎప్పుడైతే మీరు వాళ్ళ రిలేషన్లోకి వచ్చిన దగ్గర నుంచి మార్నింగ్ లేచిన దగ్గర నైట్ పడుకున్న దగ్గర ఈవెన్ ఇప్పటికి కూడా మీరు వాళ్ళ థాట్స్తో ఎలా ఉన్నారో వాళ్ళకి కూడా ప్రెజెంట్ ఇట్లానే అనిపిస్తుంది. వాళ్ళకి డ్రీమ్స్లో మీరు కనిపించడం కానివ్వండి, మీరు బాధపడుతున్నట్టుగా వాళ్ళకి కనిపించడం కానివ్వండి, ఎవరైనా మాట్లాడుతుంటే ఆ మాటల్లో కన్వర్జేషన్లో మీరు మాట్లాడే ఊత పదాలు లాంటివి కనగడము, మీరు ఎక్కువగా గుర్తుకు రావడము, వాళ్ళు ఫుడ్ తినేటప్పుడు కానివ్వండి, పొలమారడము, ఈ టైంలో జనరల్గా ఎవరైనా కూడా పొలమారితే ఎవరైనా తలుచుకుంటున్నారని అనుకుంటూ ఉంటారు, తలుచుకుంటున్నారు లేకపోతే తిట్టుకుంటున్నారని అనుకుంటూ ఉంటారు కదా. సో మీరే తలుచుకుంటున్నారేమో అన్న ఫీలింగ్ వాళ్ళకి వస్తూ ఉందన్నమాట ప్రెజెంట్. పొసెసివ్నెస్, ఐ ఆమ్ సెల్ఫిష్, ఐ కాంట్ టాలరేట్. ఈ పార్ట్నర్కి పొసెసివ్నెస్ అండ్ జెలసీ అనేది చాలా ఎక్కువ. ఏంటంటే వాళ్ళు ఎంత డిస్టెన్స్ పెట్టినా, వాళ్ళు ఎంత సేపు మిమ్మల్ని వెయిట్ చేయించినా వాళ్ళకి ఏమనిపించదు. కానీ మీరు ఒక్క 5 minutes వాళ్ళని వెయిట్ చేయించినా, వాళ్ళు మెసేజ్ చేయగానే రిప్లై ఇవ్వకపోయినా, వాళ్ళు కాల్ చేయగానే లిఫ్ట్ చేయకపోయినా, వాళ్ళకి మాట్లాడాలని మాట్లాడకపోయినా అంత కోపం, అంత జెలసీ, అంత పొసెసివ్నెస్ అనేది మీ పార్ట్నర్కి వస్తుంది అనమాట. క్రాస్ రోడ్స్, యు ఆర్ ద చూస్ వన్, డిసైడ్ కేర్ఫుల్లీ. మీ పార్ట్నరు మిమ్మల్ని నుంచి దూరంగా ఉన్న టైంలో ఒక క్రాస్ రోడ్లో నిలబడి ఏది చూస్ చేసుకుంటే నాకు కరెక్ట్, నా ఫ్యూచర్ బాగుంటుంది అన్న ఫీలింగ్లో ఉండి వాళ్ళు థర్డ్ పార్టీ కానివ్వండి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ కానివ్వండి, వాటి వైపు వెళ్ళారు. మీ వైపు రావడం వల్ల ఏంటంటే ఇది ఈరోజు హ్యాపీగా ఉండొచ్చు, ఫ్యూచర్లో నేను బాధపడవచ్చు, ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు, అన్ని రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది అన్న ఫీలింగ్లో అప్పుడు అలా వెళ్ళారు. సో ఇదన్నమాట ఈరోజు రీడింగ్ అనేది. సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ అనేది చేయండి, క్లెయిమ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.